అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు, అందుకనే గొడవలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా 6గురిని హతమార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు 18. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉంటే 74 దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రజాస్వామ్యం ఇది. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు. ఎవరు నామినేషన్ వేసే పరిస్థితులు, పోలీసులు వైసీపీ గూండాలు అక్కడ యథేచ్ఛగా శైర వ్యవహారం చేశారు. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్లు అక్కడికి వెళ్తే వాళ్ళ కారు మీద తురుగా కిషోర్ అనేటువంటి ఒక గూండా వాళ్ళని చంపటానికి ఇంత పెద్ద దుంగ తీసుకొని ఆ అద్దాలు పగలు కొట్టుకుంటూ చేసినటువంటి దౌర్జన్యం మొత్తం దేశం చూసింది. అయితే ఆ తురుగా కిషోర్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మున్సిపల్ చైర్మన్ పదవి కట్టుబట్టాడు. తాజాగా ఎన్నికల్లో పోలింగ్ బూత్ 202లో పిన్నెల రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి తన సహజ నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎంలు ధ్వంసం చేశాడు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అతను పారిపోయాడు, విదేశాలకు వెళ్ళాడో తెలియదు, ఇతర రాష్ట్రాల్లో తలదాల్చుకుంటున్నాడో తెలియదు, హైదరాబాద్లో ఉన్నాడో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో తెలియదు. పోలీసులు మాత్రం 8 బృందాలు వేసి ఎతుకుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా, నీకు బాధ్యత లేదా? నువ్వు పారిపోతావా? ఇదా జగన్మోహన్ రెడ్డి ఇతని భుజం మీద చేసి చాలా మంచోడు, ఇతను ఇంకా రేపు ప్రభుత్వం వస్తే ఇంకా పైన అంటే మంత్రి పదవి కట్టపెడతా, ఇతని ఓట్లేసి గెలిపించాడని చెప్పాడు ఈ మహానుభావుడు గురించి. ఆ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంటు నంబూరు శ్రీనివాసరావు, ఇది తప్పు, నువ్వు ఈవీఎంలు పగలకూడదు తప్పు అంటే అతను తల పగలగొట్టారు. అతన్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేయకుండా గృహ నిర్బంధంలో పెట్టారు. ఎవరిని? ఈ పిన్నెల రామకృష్ణారెడ్డిని. అయితే అక్కడ నుండి దొడ్డిదారిన వెళ్ళాడు, వెనక నుంచి వెళ్ళాడు, ముందు నుంచి వెళ్ళాడు, తెలియదు. ఆ ఇంట్లో మాత్రం లేడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంటున్నారు. అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఇతని మీద పెద్ద కేసులు రాబోతున్నాయని చెప్పి దాటించేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళే ముందు రోజు ఇతను తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అతనితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్కెచ్ ఆధారంగా అతన్ని పోలీస్ ఆఫీసర్లు ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు.